డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2025 ఎగ్జామినేషన్ ఈరోజు అయితే పూర్తి అయిపోయింది. మీరందరూ కూడా చక్కగా వ్రాసి ఉంటారని భావిస్తున్నాను. ఇక పేపర్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం గమనిస్తే సబ్జెక్ట్ వైజ్గా మొదటగా మనం ఫిజిక్స్ తీసుకుంటే ఈసారి అయితే ఫిజిక్స్ చాలా కఠినంగా ఉంది. లెంతీ క్వశ్చన్స్, అదేవిధంగా న్యూమెరికల్స్ ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్ లాంటి టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. మనకు క్యాలిక్యులేషన్కి ఎక్కువ టైం అయితే తీసుకునింది. నెక్స్ట్ మనము కెమిస్ట్రీ తీసుకుంటే కెమిస్ట్రీ మనకు యావరేజ్గానే ఉంది. ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ నుంచి నేరుగా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి, అవి చేయాల్సిన అవసరం ఉంది. ఇక మనకు యావరేజ్గానే ఉందని చెప్పేసి చెప్పవచ్చు, మరి డిఫికల్ట్ అయితే లేదు. ఇక బయాలజీ ఈసారి బతికించింది, తేలిగ్గా ఉంది. ఫిజిక్స్లో దెబ్బతిన్న విద్యార్థులందరూ కూడా ఈ బయాలజీ కవర్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మనకు ఈజీగా ఉంది. ఎన్సీఆర్టీ క్వశ్చన్సే ఎక్కువగా వచ్చాయి టెక్స్ట్ బుక్స్ నుంచి. జెనెటిక్స్, ఇకాలజీలో కొన్ని తికమక పెట్టే ప్రశ్నలు ఉన్నా కూడా దాదాపుగా స్కోరింగ్ బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం మీద డిఫికల్టీ లెవెల్ తీసుకుంటే మనకు ఫిజిక్స్ అయితే కఠినంగా ఉంది, కెమిస్ట్రీ అయితే మోడరేట్గా ఉంది, బయాలజీ అయితే తేలిగ్గా ఉంది. మొత్తం మీద మోడరేట్గా ఉంది, కానీ ఫిజిక్స్ వలన కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అదేవిధంగా మనకు కట్ ఆఫ్ విషయానికి వస్తే గత సంవత్సరం కంటే కట్ ఆఫ్ ఈసారి తగ్గే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కట్ ఆఫ్ తగ్గుతుంది, ఎందుకంటే ఫిజిక్స్ అయితే దెబ్బతీసింది. విద్యార్థులందరూ కూడా దాదాపుగా ఎక్కువ సంతోషంగా లేరు. పర్వాలేదు, ఫిజిక్స్ దెబ్బతీసింది అని అంటున్నారు. బయాలజీ బాగా రాసామంటున్నారు, కెమిస్ట్రీ బాగా రాసామంటున్నారు, కానీ ఫిజిక్స్ దెబ్బతీసిందని చెప్పి చెప్తున్నారు. సో ఇది మొత్తం మీద మనకు నీట్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.